ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ దారిలో ఏబీసీ ఇన్సూరెన్స్ కంపెనీ వారి స్టాల్ వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీ కావాలన్నాడు రాజు. సురక్ష అనే కొత్త ప్లాన్లో మీరు 10,000 కడితే 2,00,000 వస్తున్నాడు ఏజెంట్. ఫ్యామిలీతో మాట్లాడే దగ్గరికి వస్తానంటే ఇది స్పెషల్గా ఇవాళ కోసం మాత్రమే, మీకు 50% డిస్కౌంట్ ఉంటుంది, కేవలం 5,000 కడితే చాలన్నాడు. ఇది వన్ టైం స్పెషల్ ఆఫర్ కదా, అందుకని మీరు ఈ అకౌంట్ నెంబర్కి చేయమంటే రాజు ఆ అకౌంట్కి డబ్బులు పంపించేశాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళుతున్నప్పుడు చూస్తే ఆ స్టాల్ అక్కడ లేదు. 10 రోజుల తర్వాత కూడా ఏ రకమైన డాక్యుమెంట్స్ రాలేదు. రాజు ఏబీసీ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తే, మేము అటువంటి స్టాల్ ఏం పెట్టలేదు, మిమ్మల్ని ఎవరో మోసం చేశారండి అన్నాడు. ఎప్పుడైనా సరే కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్లోనే మనం ప్రోడక్ట్స్ తీసుకోవాలి, అలాగే కంపెనీ అకౌంట్కే డబ్బులు పంపించాలి. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. ఫ్రెండ్ రమేష్ పేరుతో ఒక ఈమెయిల్ వచ్చింది రాజుకి, తన హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు పంపించమని. ఈమెయిల్ ఎక్కువ వెరిఫై చేయకుండానే రాజు వెంటనే ఆ అకౌంట్కి డబ్బులు పంపించాడు. మరుసటి రోజు రమేష్కి కాల్ చేసి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగితే, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు, నేను బాగానే ఉన్నాను అంటే, అదేమిటి నిన్న ఈమెయిల్ ఇచ్చావు కదా డబ్బులు కావాలని, నాతో జోక్ చేస్తున్నావా అన్నాడు. అవును, నేను rameshbora@gmail.comకి నుంచి ఈమెయిల్ వచ్చిందే అన్నాడు. అప్పుడు రమేష్ అన్నాడు, నాది రమేష్ బోరా కాదు, రమేష్ బూరా, అదే పేరు గల ఈమెయిల్ తోటి ఎవరో నేను మోసం చేశారు అన్నాడు. మంచితనంతో తొందరగా సహాయం చేసే ఉద్దేశంలో ఈమెయిల్ సరైనదా కాదా అనే విషయంలో నిర్లక్ష్యం చేశాను అనే తప్పు తెలుసుకున్నాడు రాజు. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు వారితో ధృవీకరించుకోండి. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. XYZ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పి ఒక దొంగవాడు అన్నాడు, మేము కొత్తగా మెసేజ్ యాప్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేశాము. యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో వెల్కమ్ మెసేజ్ చూశాడు. దొంగ అన్నాడు, దీంట్లో మీ డెబిట్ కార్డ్ నెంబర్ రాయండి వెరిఫికేషన్ కోసం, మీరు ఇంకేమీ డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు అన్నాడు. వాడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, మీ వివరాలన్నీ అప్డేట్ చేస్తున్నాను, ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, అది నాకు పంపండి, పూర్తి చేస్తాను అన్నాడు. ఓటీపీ చెప్పి రాజు అడిగాడు, నాకు గిఫ్ట్ ఎప్పుడు వస్తుంది అని. అంటే 2 రోజుల్లో వస్తుంది అన్నాడు వాడు. కొంచెం సేపట్లో రాజుకు మెసేజ్ వచ్చింది, తన అకౌంట్ నుంచి 20,000 డెబిట్ అయినట్టుగా. రాజు వాడికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు అర్థమైంది తను మోసపోయాడు అని. గుర్తుపెట్టుకోండి, తెలియని వాళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తామని చెప్పి మెసేజ్ యాప్లు ఇస్తూ ఉంటారు, నమ్మకండి. ఫ్రాడ్ జరిగిన వెంటనే మీ బ్యాంకుకి ఇన్ఫామ్ చేయండి, అకౌంట్ బ్లాక్ చేయండి. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. పర్సనల్ లోన్ కోసం రాజు ఇంటర్నెట్లో అనేక ఫామ్స్ నింపాడు. ఒక దొంగ ఫోన్ చేసి చెప్పాడు, నేను XYZ ఏజెన్సీ నుంచి రమేష్ని, మేము 5% సంవత్సరిక వడ్డీతో లోన్స్ ఇస్తున్నాం. నాకు కావాలి అన్నాడు రాజు. సరేనండి, మా వాడు వస్తాడు, ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి. రాజు అన్నీ ఫిలప్ చేసి ఒక క్యాన్సిల్డ్ చెక్ కూడా అబ్బాయికి ఇచ్చాడు. ఆ దొంగ ఏం చేశాడంటే, అప్లికేషన్లో రాజు వివరాలన్నీ ఫిలప్ చేసి అకౌంట్ నెంబర్ మాత్రం తనది రాసుకున్నాడు. నెల రోజుల తర్వాత 10,000 రూపాయలు లోన్ రీపేమెంట్ చేయమని రాజుకి లెటర్ వచ్చింది. రాజు బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అతను ఫిలప్ చేసిన ఫామ్ చూపించారు. మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లాంటి ఆధార్ నంబరు, పాన్ నెంబరు, చెక్కులు తెలియని వారెవరికి ఇవ్వరాదు. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. JKL కొత్త క్రికెట్ సీజన్లో రాజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. బెట్టింగ్ ద్వారా డబ్బులు తేలిగ్గా సంపాదించవచ్చు అనుకుని, ఈ మాట నేను ట్రై చేస్తానని ఇంటర్నెట్లో బెట్టింగ్ గ్రూప్స్ వెతికి నేను బెట్ చేస్తానని చెప్పాడు. అయితే దొంగ అన్నాడు, ఫస్ట్ నువ్వు XYZbetting.comలో రిజిస్ట్రేషన్ చేసి నీ మొదట 5,000 రూపాయలు పంపించినప్పుడు నీకు గిఫ్ట్గా 5,000 వస్తుంది అన్నాడు. మీ యాప్ నేను డౌన్లోడ్ చేస్తాను, లింక్ పంపించమంటే అతను పంపించాడు. యాప్ డౌన్లోడ్ చేసి రాజు తృప్తి పడ్డాడు. ఆ దొంగ అన్నాడు, నేను 5,000 కోసం వెయిట్ చేస్తున్నానని, పంపించు అని. రాజు ఇప్పుడే పంపించానని చెప్పాడు. నాకు ఎప్పుడు క్రెడిట్ చేస్తావు అని అడిగాడు. రేపటికల్లా చేస్తానన్నాడు దొంగ. రాజు కొంచెం అనుమానం వచ్చింది, కానీ చూద్దాంలే అని వెయిట్ చేశాడు. అప్పుడు తెలిసింది తను మోసపోయాడు అని. తెలియని వెబ్సైట్ మీద డబ్బులు కట్టరాదు, జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. తెలియని వ్యక్తి ఫోన్ చేసి రాజుతో అన్నాడు, నేను స్థానిక ఆరోగ్య కేంద్రం నుంచి మాట్లాడుతున్నాము, మీ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇంట్లో ఇస్తామని చెప్పాడు. ఓహో, కోవిన్ ద్వారా ఇస్తావు కదా అన్నాడు. ఇస్తాను, కానీ ఆ యాప్లో హోమ్ వ్యాక్సినేషన్ లేదు, అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయా అని అడిగితే, లేదు ఇది ఫ్రీనే, అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మీ ఆధారు, పాన్ కార్డు వివరాలు ఇవ్వండి అన్నాడు.
రాజు తన పాన్ ఆధార్ వివరాలు ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, నాకు చెప్పండి అంటే రాజు చెప్పాడు. ఓకే సార్, సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీకు త్వరలోనే మా వాళ్ళు వచ్చి వ్యాక్సినేషన్ చేస్తారు. కొంచెంసేపటికి రాజుకి ఎస్ఎంఎస్ వచ్చింది, నువ్వు కోరుకున్న 50,000 రూపాయల పర్సనల్ లోన్ శాంక్షన్ అయిందని. రాజు మళ్ళీ ఫోన్ చేస్తే ఆ నెంబర్ స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. ఆ దొంగ మోసం చేసి రాజు దగ్గర నుంచి వివరాలు తీసుకుని రాజు పేరుతోనే లోన్ తీసుకుని రాజుకు లయబిలిటీ వచ్చేట్టుగా చేశాడు. తెలియని వారితో మన ఆధార్ కార్డు వివరాలు ఇవ్వద్దు, ఓటీపీ ఇవ్వరాదు, జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. కోవిడ్-19 టెస్ట్ ఇంట్లో చేసుకోవడం కోసం రాజు ఇంటర్నెట్ సెర్చ్ చేస్తే ఒక డయాగ్నోస్టిక్స్ సెంటర్ నెంబర్ దొరికింది. వాడు అడిగితే అడ్రస్ ఇచ్చాడు. వాడు అన్నాడు, మొత్తం 1,100 ఖర్చు అవుతుంది, 550 రూపాయలు అడ్వాన్స్గా పే చేయాలి, నీకు పేమెంట్ లింక్ పంపిస్తున్నానని. అర్జెంటుగా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నందువల్ల రాజు వెంటనే పే చేశాడు. ఆ డబ్బులు అందిన తర్వాత వాడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. రాజు టెన్షన్ తోటి మళ్ళీ వెతికితే వాడు దొరకలా. అప్పుడు తెలిసింది తను మోసపోయాడు అని. ఎప్పుడైనా సరే అనుమానంగా ఉంటే అడ్వాన్స్ పేమెంట్ చేయరాదు. రిజిస్టర్డ్ పాథాలజీ ల్యాబ్లోనే మనం టెస్ట్ చేయించుకోవాలి. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. XYZ బ్యాంక్ లోన్తో రాజు మోటార్ బైక్ కొన్నాడు. ఉద్యోగం పోయినందువల్ల ఈఎంఐ కట్టలేకపోతున్నాడు. అప్పుడు రికవరీ ఏజెంట్ పేరు చెప్పుకుని ఒక దొంగ రాజు ఇంటికి వచ్చి, నువ్వు అప్పు తీర్చినందువల్ల నీ బండిని అఫీషియల్గా తీసుకెళ్దామని వచ్చానన్నాడు. దొంగ అన్నాడు, ఇది బ్యాంక్ ప్రొసీజర్, 20,000 బకాయి ఉన్నావు, కనీసం 5,000 ఇప్పటికిప్పుడు కట్టాల్సిందే, లేకుంటే నీ బైక్ తీసుకెళ్ళిపోతా అన్నాడు. సరే, ఈ 5,000 కడుతున్నాను, మిగతాది వచ్చే నుంచి కడతాను అన్నాడు. వాడు అన్నాడు, నువ్వు బ్యాంక్ నుంచి రిసీట్ వగేరా తీసుకో అని చెప్పి. కొన్ని రోజుల తర్వాత రికవరీ ఏజెంట్ వచ్చి, నేను రవిని, నేను XYZ బ్యాంక్ యొక్క ఆథరైజ్డ్ రికవరీ ఏజెంట్ని, మీరు మంత్లీ కిస్తులు కట్టలేదు, అందువల్ల బండిని బ్యాంకు జప్తు చేస్తుందన్నాడు. అదేమిటి, కొద్ది రోజుల క్రితమే కదా మీ ఏజెంట్కి 5,000 ఇచ్చానన్నాడు. నేనే ఆథరైజ్ ఏజెంట్ని, చూడండి నా ఐడి కార్డు, బ్యాంక్ లెటరు, మరి మీ దగ్గర డబ్బు కట్టిన ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే, అయ్యో నేను వాడిని గుడ్డిగా నమ్మాను అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆథరైజ్ లెటరు, ఐడి ప్రూఫ్ చూశాకే వాడిని నమ్మాలి. బ్యాంకు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను. నీకు రైతు బంధు స్కీమ్లో 12,000 రూపాయలు ఉన్నాయి, నీ అకౌంట్ అప్డేట్ చేసుకుంటే దొరుకుతాయి అన్నాడు. ఎలా అప్డేట్ చేసుకోవాలి? వెబ్సైట్ విజిట్ చేసి నువ్వే అప్డేట్ చేసుకోవచ్చు. కాదు, నీ వివరాలు ఇస్తే నేను చేసి పెడతాను. సరే, నువ్వు నాకు చేసి పెట్టు. రాజు తన బ్యాంక్ యొక్క అకౌంట్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ నెంబరు, ఓటీపీ అన్నీ ఇచ్చాడు. వాడు అయిపోయిందని చెప్తే థ్యాంక్స్ చెప్పాడు. అయితే కొద్ది నిమిషాల్లోనే రాజుకి ఎస్ఎంఎస్ వచ్చింది, నీ అకౌంట్ నుంచి 25,000 డెబిట్ అయినాయి. రాజుకి రైతు బంధు స్కీమ్తో వాడు మోసం చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్ పథకమైనా మీ గ్రామ పంచాయతీతో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ చెక్ చేసుకోవాలే కానీ రాయితీలు ఇలా టెలిఫోన్ ద్వారా దొరకవు. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. డబ్బు సంపాదించే స్కీమ్ తీసుకుని రాజు ఫ్రెండ్ కృష్ణ వచ్చాడు. వచ్చి చెప్పాడు, చాలా గొప్ప డబ్బు సంపాదించే అవకాశం, తక్కువ ఇన్వెస్ట్మెంట్ సంపాదించవచ్చు. వావ్, నాకు వివరాలు చెప్పు. ముందుగా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఒక 20,000 రూపాయలు కొను, 10,000 రూపాయలు మొబైల్ ఫ్రీగా ఇస్తారు. నువ్వు కొత్త ఏజెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కరికి 3,000 చొప్పున కమిషన్ వస్తుంది. ఓకే, డబ్బు సంపాదించడానికి సులువైన మార్గం, నేను కష్టపడక్కర్లేదు, ఏజెంట్స్ అమ్ముతారు, నాకు కమిషన్ దొరుకుతుంది. అవును రాజు, నీ దగ్గరికి వచ్చిందే ఎందుకు, నువ్వు నా సెల్లింగ్ ఏజెంట్గా చేరిపో. వెంటనే రాజు ఫామ్స్ అని నింపి ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో చేరి డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్గా 20,000 రూపాయల సామాన్ తీసుకున్నాడు. ఎంతకాలం గడిచినా ఏమీ అమ్మకాలు లేవు. కంపెనీ ఇచ్చిన అమ్మకాల లక్ష్యాలు చేరలేకపోతున్నాడు. 3 ఏజెంట్స్ని పెట్టలేకపోయాడు. 20,000 రూపాయలతో కొన్న వస్తువులు అమ్మలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి స్కీములోనూ చేరొద్దు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ చాలా వరకు గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. ఇంటి నుంచి పనిచేస్తే రోజుకి 1,000 రూపాయలు వస్తాయని ఇంటర్నెట్లో ఇంకా సోషల్ మీడియాలో ఒక మోసగాడు అడ్వర్టైజ్మెంట్ వేశాడు. అది నచ్చి రాజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నువ్వు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావు, మా కంపెనీ పాలసీ ప్రకారం నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలను మాకు పంపించు అంటే రాజు అవన్నీ ఫిలప్ చేశాడు. రేపటి నుంచి నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం మొదలుపెట్టు. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ వాడుకో. సెక్యూరిటీ డిపాజిట్గా 10,000 రూపాయలు ఇవ్వనగానే రాజు పంపాడు. ఒక వారం రోజుల పాటు రోజుకి 1,000 రూపాయలు దొరికింది. మరుసటి వారం నుంచి రాజు చేసే పనులలో తప్పులు లెక్కకట్టి వారాంతంలో పరిహారంగా కాంట్రాక్ట్ ప్రకారం 1,00,000 రూపాయలు కట్టమన్నారు. మోసగాళ్లు లాయర్ పేరు చెప్పి, పోలీస్ పేరు చెప్పి భయపెట్టి వేధించడంతో రాజుకి 1,00,000 రూపాయలు కట్టవలసి వచ్చింది.
అన్ని రకాలుగా వెరిఫై చేసిన తర్వాతే మన ఆధార్ పాన్ వివరాలు ఇవ్వాలి. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు. స్మార్ట్ ఫోన్స్ 50% డిస్కౌంట్లో అమ్ముతున్నామని అడ్వర్టైజ్మెంట్ లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేసి దాంట్లో ఉన్న నెంబర్కి కాల్ చేశాడు. మోసగాడు అన్నాడు, మేము తిన్నగా మ్యానుఫ్యాక్చరర్స్ తెప్పిస్తాం, అందుకని మా వెబ్సైట్ మీద అతి తక్కువ ధరకి అమ్మగలుగుతాం. అయితే నేను V20 మొబైల్ కొంటాను. వాడన్నాడు, దానికన్నా మంచిది S20. మీరు కనుక 1 గంటలో పూర్తి డబ్బులు కట్టేటట్లయితే డెలివరీ తర్వాత మీకు 50% క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. సరే, ధర ఎంత? మార్కెట్ ప్రైస్ ₹1,00,000. మేము మీకు 50,000కే ఇస్తాం. ఆ తర్వాత మీకు 25,000 క్యాష్ బ్యాక్ ఉంటుంది. రాజు ఆలోచించి చెప్తాను అన్నాడు. మీరు ఒక 50 నిమిషాలు ఆర్డర్ ప్లేస్ చేస్తేనే మీకు ఈ ఆఫర్ దొరుకుతుంది. ఇది ఒక గొప్ప లాభసాటి డీల్ అనుకుని రాజు వెంటనే డబ్బులు కడతాను అన్నాడు. వాడు లింక్ పంపించి త్వరగా డబ్బు కట్టు అన్నాడు. రాజు డబ్బు కట్టి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఇంకా రాలేదు. ఎప్పుడైనా సరే సురక్షితమైన వెబ్సైట్ మీదనే ఆన్లైన్ షాపింగ్ చేయాలి. జాగ్రత్తగా ఉందాం, మోసపోవద్దు.